నెల్లూరు నగరంలోని స్థానిక బాబు జగజీవన్ రామ్ భవనం నందు ఏపీఎస్ఆర్టీసీ ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ నెల్లూరు జోన్ గౌరవ అధ్యక్షుడు కొత్త ఆనందరావు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ జనవరి 9వ తేదీ 2026 విజయవాడలో నిర్వహించనున్న 36వ రాష్ట్ర మహాసభకు సంబంధించి సన్నాహక సమావేశాన్ని జోన్ 1లో గల ఉమ్మడి నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాల ఏపీఎస్ఆర్టీసీ ఎస్సీ ఎస్టీ ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొని తమ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లేందుకు గాను జనవరిలో నిర్వహించనున్న 36 రాష్ట్ర మహాసభకు అందరూ తరలి రావాల్సిందిగా జోన్లోని ఎస్సీ ఎస్టీ ఉద్యోగులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏపీఎస్ఆర్టీసీ నందు ఎస్సీ ఎస్టీ ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, అన్యాయాలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లేందుకు పై సభలో చర్చిస్తామని, అందులో రాష్ట్ర మంత్రులు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారని, కావున జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ఏవి రాజు, నరసింహులు, ఏకాంబరం, జేవీరావు, ఆశీర్వాదం, నెల్లూరు జిల్లా ఎస్సీ ఎస్టీ ఉద్యోగులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఏపీపీటీడీ, ఏపీఎస్ఆర్టీసీ, ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల రాష్ట్ర 36వ మహాసభ జనవరి 9న నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క మహాసభకి జాతీయ కమిషన్ చైర్మన్ గారు శ్రీ కిషోర్ మక్వానా గారు, అదే విధంగా శ్రీ వడ్డేపల్లి రామచంద్ర గారు సభ్యులు, దాంతోపాటు మన రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులందరూ ఈ యొక్క సమావేశానికి చేరుతున్నారు. ఉన్నతాధికారులకు ఇంకా ఇన్విటేషన్ ఇవ్వాలా. నేషనల్ కమిషన్ చైర్మన్ గారు మరియు సభ్యులు గారు మాకు అంగీకారం తెలియపరిచారు వస్తున్నట్టుగా. సో అదే క్రమంలో 4 జోన్లో ఉన్నటువంటి నెల్లూరు జోన్లో ఈరోజు మేము మా యొక్క ముఖ్య కార్యకర్తలకు విషయాన్ని వివరించడానికి వచ్చినాము. ఉమ్మడి నెల్లూరు జోన్ అంటే చిత్తూరు జిల్లా, నెల్లూరు, ప్రకాశం మూడు జిల్లాల నుంచి ముఖ్య నాయకులు వచ్చాము ఈ విషయాన్ని మా యొక్క ఉద్యోగస్తులకు చేరవేయడానికి. కాబట్టి ఈ యొక్క 36వ రాష్ట్ర మహాసభని విజయవంతం చేయాలని చెప్పేసి మా యొక్క ఎంప్లాయీస్కి నేను వివరించడానికి రావడం జరిగింది. సో ఆర్టీసీలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ ఉద్యోగస్తులు 36 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చాలా హక్కులు సాధించుకున్నారని ఈరోజు ప్రభుత్వం విలీనం కావడంతో మా యొక్క హక్కులు ఈరోజు కొనసాగనివ్వకుండా ప్రభుత్వంలో పెండింగ్ పడిపోయిన విషయాలన్నీ. మరీ ముఖ్యంగా ఏమంటే ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ ఇదివరకు ఆర్టీసీలో ఉన్నప్పుడు, ఏపీఎస్ఆర్టీసీగా ఉన్నప్పుడు మాకు జాయింట్ మీటింగ్స్ ఉండేవి. గత 2004 నుంచి ఉన్నటువంటి ఆ యొక్క రాజ్యాంగపరంగా ఉన్నటువంటి ఆ సంస్థలని ఇప్పుడు ప్రభుత్వంలో విలీనం చేయడంతో మీద మేము సరైన రిప్రజెంట్ చేయాలా. ఇప్పుడు కేంద్రంలో నేషనల్ కమిషన్, స్టేట్ కమిషన్ ఉంటుంది కాబట్టి దాంతోపాటు రాష్ట్ర ముఖ్యమంత్రి వారిని, మరి రాష్ట్ర యంత్రాంగాన్ని మేము అడిగి ఎస్సీ ఎస్టీలను టార్గెట్ చేసేసి వారిని ఇబ్బంది పెట్టడం సరికాదు. మాకు రాజ్యాంగపరంగా ఉన్నటువంటి హక్కులను మాకు కొనసాగించాలి. లేకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారనేటువంటి విషయాన్ని మేము ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి మేము సిద్ధమైనాం. ఇదే క్రమంలో మా ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్లో కూడా చాలామంది సోదరులు రకరకాల డ్యామేజెస్ చేయడానికి కొన్ని ప్రైవేట్ సంఘాలు పెట్టుకున్నారు. దాన్ని కూడా వాళ్ళు క్లోజ్ చేసి వాళ్ళు అందరి మన్నన కోరి అందరూ మేలు చేయడానికి ముందుకు రావాలని చెప్పేసి దీని ద్వారా నేను వాళ్ళ యొక్క జీవితాలతో